ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ, దేవుడి విషయానికి వస్తే మనం మనకున్న బాధల్ని బట్టి మన ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటూ ఉంటామమ్మ. ఆయన వల్ల మన కోరిక నెరవేర్చాలంటే, అబ్బా నువ్వు నాకు ఎంత సాయం చేసావు తండ్రి అని విర్రవీగుతాం, అవును. హ్యాపీగా. అదే కష్టం వచ్చినా కూడా అలాగే ఆయన దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకునే వాళ్ళు అవును. ఉంటారమ్మ, అవును. ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. అయితే మీరు లాస్ట్ వీడియోలోమో దేవుడు ఎందుకు మాట్లాడతాడు, ఎప్పుడు మాట్లాడతాడని మనం అవును, చేసాం. ఇప్పుడు దేవుడు ఎందుకు కొంతమంది ఎంత మొర పెట్టుకున్నా ఉలకడు పలకడు మౌనంగా ఉంటారు? మనమే చెప్పాం, దేవుడు నేను ఎలా పిలిస్తే అలా పలుకుతాడు, నేను పిలుపులోనే ఉంది అంటాం. మళ్ళీ అదే మాటని మనం దేవుడు మౌనం వహిస్తాడు, కొన్నిటికి మౌనమే సమాధానం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుడికి వెళ్ళాం, మనం ఇలాంటి ప్రశ్నే ఒక అతనికి వచ్చిందమ్మా. దేవుడు ఇంత జరుగుతుంది, అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఎందుకు ఉంటాడు? నిజంగా దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు ఊరుకుంటాడు? వచ్చి పనిష్మెంట్ ఇవ్వాలి కదా, అక్కడికక్కడ ఆపలేడా? సరే మీరే అన్నారు దేవుడు మనుషు రూపంలో వస్తాను, అలా వచ్చైనా అక్కడ ఆపొచ్చు కదా. మనం అదే అన్నాం, అలా వచ్చేది ఆపొచ్చు. ఏ పోలీసు రూపంలోనో ఎక్కడో వచ్చి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు, మరి చెయ్యట్లేదే. అన్యాయం జరిగిపోతూ ఉంది, అతను పనిష్మెంట్ పొందాల్సి వచ్చి రాజభోగం బయట తిరుగుతున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, మంచిగా చేసినవాడు కష్టాలు పడుతున్నాడు. ఇదే ప్రశ్న ఒక అతనికి వచ్చింది, ఒక భక్తుడికి. గుడికి వెళ్ళాడు ఒక రోజు, గుడికి వచ్చి పూజ చేస్తున్నాడు. ఒక అతన్ని వెంట పట్టుకుంటూ కొడుతూ లోపలికి వచ్చాడు. అబ్బో కొట్టద్దు ఇతను పరిగెట్టుకుంటూ ఇతను చూశాడు, అయ్యో అతన్ని కొట్టేస్తున్నాడు, ఏంటయ్యా నువ్వు చూస్తూ అలా ఉన్నావు, నేనైతేనా ఆ కొట్టేవతను ఆపి 4 చెంపదెబ్బలు ఇచ్చి తరిమేదాన్ని, నువ్వేంటయ్యా దేవుడు అని అతని మనసులో కాదు, డైరెక్ట్గానే అనిపించింది అతనికి. దేవుడు నిజంగా ఉన్నాడా? ఉంటే ఎందుకు? పోనీ నువ్వు రావు నాయనా అంటారు, వేరే రూపంలో వచ్చి అతన్ని ఆపొచ్చు కదా, ఇంతమంది గుళ్ళో ఉన్నారు, ఎవరు ఆపట్లేదే, అందరూ చూస్తూ ఉన్నారే. అప్పుడు దేవుడు, నేనే ఆ స్థానంలో ఉంటే నేను ఎలాంటి నిర్ణయం తీసుకునేది, నేను ఎలాంటి వాళ్ళు ఎలా శిక్షించగలను, నాకు ఆ పవర్ ఉంటే అని అనుకుంటాడు. దేవుడికి అన్నీ ఆయన లీలలే కదా, సరే చూపిద్దాం, భక్తుడే కదా, భక్తదాసుడే కదా దేవుడు. ఆయన వెంటనే ఆ గర్భగుడిలోకి వెలుగు వచ్చింది, ఆయన ఈయనకి ప్రత్యక్షం అవుతాడు, ఈ భక్తుడికి అంటే మనసు కాంటాక్ట్ అవుతుంది, నిజంగా ప్రత్యక్షం అవుతాడని మనం ఒక సరే నాయన నువ్వు వచ్చి ఇక్కడ నించో, కానీ ఒక కండిషన్ ఏంటంటే ఏం జరుగుతున్నా నువ్వు ఉలకకూడదు, పలకకూడదు, చూస్తూ ఉండాలి, అలాగే నిలబడు, నేను చెప్పేదాకా అని అంటాడు. సరే సరే నేను చూస్తూ ఉంటాను ఏం జరుగుతుందో అని. సరే అని దేవుడు స్థానంలో ఈ భక్తుడు నిలబడతాడు, చూస్తూ ఉంటాడు. ఆ గుడికి ఇంకొక భక్తుడు కూర్చుని, పెద్ద ఆయన ముసలాయన కష్టంగా ఉంటాడు, దండం పెట్టుకుంటాడు, స్వామి నా బిడ్డలు ఆకలితో ఉన్నారు, 2 రోజులు భోజనం లేదు స్వామి, నేనేమి చేయాలి, నాకు దిక్కు తోచట్లేదు, పని కూడా దొరకట్లేదు అని చాలా వేదనతో ఆయనతో బాధపడుతూ ఉంటాడు. అతని పక్కనే ఒక సేట్, గొప్ప వ్యక్తి, ధనవంతుడు, కింద పర్సు మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఇతని పక్కనే అతను వెళ్ళిపోగానే ఇతను నమస్కరించుకుంటూ లేచేసరికి పక్కన పర్సు కనిపిస్తుంది, తీసి చూస్తాడు, అందులో డబ్బులు ఉంటాయి. ఏమో అది దొంగతనమో దొరతనమో, పిల్లలకి ఆకలి అనేసరికి పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకి ఏమనిపిస్తుందంటే, అడుక్కునైనా సరే దొంగతనం చేసైనా వాళ్ళు కడుపు నింపాలి, అది తప్పు ఒప్పు తర్వాత సంగతి పక్కన పెడితే, వీళ్ళని కాపాడాలనే 2 రోజులు పిల్లలు అమ్మా నాన్న ఆకలి అంటున్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు మర్చిపోతారు. ఆ ఉద్దేశంతో అతను ఆ డబ్బును తీసుకుని వెళతాడు. అక్కడే ఇంకొక భక్తుడు చూస్తూ ఉంటాడు, అమ్మో అతను తీసుకెళ్ళిపోతున్నాడు, నేను తీసుకెళ్తా, నా మీద వస్తుందేమో ఆ నెపం, నేను దొంగతనం చేసే వస్తే ఎందుకు వచ్చిందిరా నాయన ఈ ప్లేస్లో ఉండడము, నేను బయటికి పోతే బెటర్ అనుకుని అతను అక్కడి నుంచి పరిగెడతాడు. ఆ సేటు ఆ గొప్ప వ్యక్తి ఏం చేస్తాడు, అయ్యో పర్సు మర్చిపోయానని లోపలికి వస్తాడు. ఇతను పారిపోవడం చూసి ఇతనే దొంగ అని ఇతను వెంటపడి కొట్టాడు.
ఇతనే దొంగ అనుకుంటా, ఎందుకంటే పారిపోతున్నాడు, పారిపోతున్నాడు. పారిపోయేవాడే దొంగ అనుకుంటాం కదా. అవును, ఏదో అవును. తీసుకుని నా పర్సు తీసుకుని పారిపోతున్నాడు అనుకుని ఇతని వెంటపడి లోపలికి అలా వస్తాడనమాట కొడుతూ. ఆ ఆసామి కొడుతూ వస్తాడు లోపలికి. వచ్చేసరికి ఈ భక్తుడు దైవ రూపంలో అక్కడ నించున్నాడు కదా. అరే రే రే రే, ఒరే నాయన అతను కాదు దొంగ తెస్తా ముసలివాడు అని నోరు, అతను మానవుడే కదా, చెప్పేశారు. చెప్పేస్తాడు, అది చేస్తాడు. వెంటనే దైవం ప్రత్యక్ష, నేను మాట్లాడవద్దన్నాను కదా, నువ్వు ఇంతలో తొందరగా మాట్లాడు చూడమన్నాను. లేదు స్వామి మీరు భలేవారే, అక్కడ దొంగతనం చేసింది ఆ ముసలి అతను తీసుకుని వెళ్ళిపోయాడు, ఇతనేమో అతనికి నా నెపం నా మీద ఎందుకు వస్తుందా అనేసి అతను పారిపోతుంటే అతన్ని వెంబడించి కొడుతున్నాడు, ఇది రాంగ్ కదా, జరుగుతున్నది అన్యాయం కదా అని చెప్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, లేదు, ఇతనికి తన ఆకలి, పిల్లల ఆకలి తీరలేదు కదా, తీరేది ఆగిపోతుంది కదా, అతను కనుక నేను అలా అంటే ఆ ముసలివాడు తీసుకెళ్ళే ఆహారం ఆ పిల్లలకి దక్కదు కదా. ఈ పెద్ద ఆయన, ఈ సేటు అతను చేసిన పాపాలకి పరిహారంగా డబ్బు రూపాయన నేను తీయదలుచుకున్నాను, ఆ డబ్బు రూపంలో అతని పాపం ప్రక్షాళన అవుతుంది. అటువంటప్పుడు అతని పాప ప్రక్షాళన కాకుండా చేశావు, ఆ బిడ్డలకి ఆకలి తీరకుండా చేస్తున్నాం కదా, ఈ ధర్మం చూడాలి కదా. దేవుడు ఎందుకే మౌనంగా ఉంటాడు, దేవుడు ఎప్పుడు వెంటనే పనిష్మెంట్ ఇవ్వడు, రాజు వెంటనే పనిష్మెంట్ ఇస్తాడు. రాజు వెంటనే వచ్చాడా తప్పు జరిగిన దండన ఇస్తాడు, దేవుడు వెంటనే దండన ఇవ్వడు. నిదానంగా ఆయన అన్నిటినీ వాళ్ళ పూర్వ జన్మ సుకృతాల్ని బట్టి వాళ్ళకి పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. ఇది దేవుడు మౌనంగా మౌనంగా ఉండడానికి ఉంటాడు. కారణం. చెప్పారు. థ్యాంక్ యూ.